కల్కి 2898 చిత్రం వసూల వేట బాక్సాఫీస్ వద్ద కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తొలి ఆట నుంచే అలసట లేకుండా, వర్కింగ్ డే హాలిడే అనే సంబంధమే లేకుండా కలెక్షన్స్ చైత్రయాత్రని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 900 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక కల్కి మూవీ రిలీజ్ తర్వాత రెండో ఆదివారం రోజున భారీ ఆక్యుపెన్సీని రాబట్టింది. ఈ చిత్రం వరంగల్లో 80%, కరీంనగర్లో 77%, కాకినాడలో 77%, మహబూబ్ నగర్లో 70%, గుంటూరులో 62%, హైదరాబాద్లో 80% ఆక్యుపెన్సీని రాబట్టింది. దాంతో భారీగా కలెక్షన్స్ నమోదయ్యాయి. కేవలం సౌత్లోనే కాకుండా ఉత్తరాదిలో కూడా కల్కి క్రేజ్ అయితే మామూలుగా లేదు. ఇక కల్కి నార్త్ ఇండియన్ బాక్సాఫీసులో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆదివారం ఈ సినిమా హిందీ వర్షన్ 22 కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ మూవీ మొత్తంగా హిందీలో 212 కోట్ల 50 లక్షలు గ్రాస్ వసూలు రాబట్టినట్టు సమాచారం. ఈ వసూళ్లతో బాహుబలి 2, RRR తర్వాత 200 కోట్ల మార్క్ టచ్ చేసిన మూడవ తెలుగు డబ్బింగ్ సినిమాగా కల్కి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం కల్కి ఊపు చూస్తుంటే మరో 2 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లో చేరేలా కనిపిస్తోంది. ప్రభాస్ కల్కి సినిమా మొదటి రోజు 191 గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు 11 రోజులకి 900 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఓవర్సీస్ చూసినట్టయితే కల్కి అమెరికాలో $16 మిలియన్ పైగా కలెక్ట్ చేసి దూసుకుపోతోంది. ఇక కల్కి థియేట్రికల్ బిజినెస్ 370 కోట్లుగా జరిగినట్టు సమాచారం. అంటే షేర్ కనీసం 380 కోట్లు వచ్చినా హిట్ అయినట్టే. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా లాభాల బాట పట్టినట్టే. ఇప్పుడు 900 కోట్ల గ్రాస్ అంటే ఆల్మోస్ట్ 450 కోట్ల షేర్ రాబట్టి ఫుల్ ప్రాఫిట్స్ తో దూసుకుపోతుంది. 1000 కోట్లు ఎప్పుడు చేరుతుందా, మా ప్రభాస్ ఇంకో సరికొత్త రికార్డ్ ఎప్పుడు క్రియేట్ చేస్తాడా అని రెబల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.